రిచ్ అంటే పవన్ అంటది. హే గాయ్, సాయి గారి బర్త్డే అని చెప్పేసి అందరం అయితే బయటికి వెళ్ళాము. మా వాడైతే కెమెరా వీడియో తీస్తున్నానని చెప్పేసి అయితే యాక్టింగ్ అయితే స్టార్ట్ చేసేసాడు. మన స్టంట్ డ్రైవ్ అయితే స్టంట్ చేయడానికి అయితే రెడీ అయిపోయాడు. మా బర్త్డే బాయ్ అయితే రెస్టారెంట్ తీసుకెళ్తున్నారని అందరూ మంచి ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. మా స్టంట్ డ్రైవ్ అయితే క్రేన్ ఎత్తుకెళ్ళిపోవడానికి చూస్తున్నాడు. వాళ్ళందరూ ఎందుకు ఎలా ఉన్నారు, నేను ఎందుకు ఎలా ఉన్నాను? ఎంతో కష్టపడి రెస్టారెంట్కి వస్తే రెస్టారెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది ఈరోజు. రెస్టారెంట్ క్లోజ్ లో ఉందని మేడగడికి మేడ వచ్చి రోడ్డు మీద అయితే గెంతులు వేస్తున్నాడు. చేసింది ఇంకే లేక బేకరీ దగ్గరికి వెళ్ళి దగ్గరలో రెస్టారెంట్ ఉందేమో అని చెప్పి అడగడానికి అయితే వెళ్ళారు. ఇంతలో మేడగడికి ఆకలేస్తుందని చెప్పి రోడ్డు మీద నడుస్తూ తినేస్తున్నాడు. ఈ బాక్స్ చూసి థియేటర్ అవి అయితే పరిగెట్టుకుంటూ వచ్చేసాడు తినడానికి. ఇంకైతే ఆటో అయితే ఎక్కేసాం ఇంకో రెస్టారెంట్ కి అయితే వెళ్ళడానికి. రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. మన రిచ్ పవన్ అయితే 500 అయితే అకౌంట్ లో దాచుకున్నాడు. ఎంతైనా రిచ్ అంటే పవన్ అంటది. బిర్యానీ తినేసి బస్సు ఎక్కేసి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాం బీచ్ కి. మేడిగడి ఇంటికి అయితే మోటివేషన్ అయితే ఇస్తున్నాడు. బర్త్డే బాయ్ కేక్ మీద అయితే పేరు లేదని వాడే రాసుకుంటున్నాడు. కేక్ కటింగ్ అయితే చేసాడు. కేక్ తినేసిన తర్వాత అయితే బస్సు అయితే ఎక్కిపోయాము. మేమైతే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. వెళ్ళే ముందు ఫాలో సబ్స్క్రైబ్ కొట్టే మామ. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను.